వెల్కమ్ టు వేదా టీవీ. ముందుగా మనకు తెలుసు రమావత్ మధు కేసు గురించిన సుబ్బు సుపరిచితుడే. అడ్వకేట్ సుబ్బు మనతో పాటు ఉన్నారు. రెండు విషయాలు అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మొదటిగా అదే రమావత్ మధు కేసు ఏమైంది? అంతవరకు ఆగిపోయింది అనుకోవాలా? ఇంతవరకు కొన్ని రోజుల క్రితం మీరు కనిపించలే. అదే గతంలో కూడా మీ పైన కొన్ని ఆరోపణలు గిట్ట వచ్చాయి. ఏంటంటే బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి, ఫేమ్ కావడానికి ఇదంతా కూడా అని రకరకాలుగా వచ్చాయి. దాని మీద కేసులు అయ్యాయి, దాని మీద కథనాలు గిట్ట వినిపించాయి. కొన్ని రోజులు మీరు కనబడలేదు అంటూ కూడా వచ్చాయి. మళ్ళీ ఈ రోజు ఒక కొత్త కేసుతో వచ్చారు. ఫస్ట్ మంగ్లీ కేసు గురించి కానీ, రమావత్ మధు కేసు గురించి కానీ ఏమైంది, ఎంతవరకు వచ్చింది? ఏమండి, మంగ్లీ కేసుకి సంబంధించినటువంటి కేసు రన్ అవుతుంది. అది ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఏదైతే బండి సంజయ్ గారి కుమారుడు కేసు వచ్చిందో దాని తర్వాత మీడియా అటెన్షన్ కొంత అటు డైవర్ట్ అవడం ఉంది. తర్వాత నందూస్ వరల్డ్ అని కేసు, తర్వాత అట్లా మీడియా డైవర్ట్ అయింది తప్ప అడ్వకేట్ సుబ్బు హైదరాబాద్ లోనే ఉండు. అడ్వకేట్ సుబ్బు కోర్టు హాలిడేస్ అయినా సరే మేము ఇంకా మిగతా ఆధారాలు సంపాదించే పనిలో ఉన్నాం. మంగ్లీ కేసుకు సంబంధించి ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు. ఇంకా కొత్త ఆధారాలతో త్వరలోనే మీడియా ముందుకు రాబోతుంది. సో అది ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఆ కేసు నడుస్తూనే ఉంది, ఆల్రెడీ ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు వస్తున్నటువంటి కేసు కూడా మంగ్లీ కేసు కంటే ముందే వచ్చింది. సో అప్పుడే ఎఫ్ఐఆర్ చేయించాం. తర్వాత ఎవరైతే ఈ వాడికర్ బాలాజీ, ఈ చౌదరి స్వాతి ఎవరైతే ఉన్నారో వీళ్ళు, ఈ మెదక్కి సంబంధించినటువంటి చౌదరి స్వాతి, వీళ్ళందరూ కూడా బాధితులు బెదిరించారు. మీరు గట్ట వీళ్ళు కేసులు పెడితే ఏం చేసినా మీకు డబ్బులు ఇవ్వనేసరికి వీళ్ళు భయపడిపోయి వీళ్ళు బయటకు రాలే. సో ఈ మంగ్లీ కేసు తర్వాత వీళ్ళకి నమ్మకం వచ్చి వీళ్ళు మళ్ళీ వాళ్ళు దాదాపుగా 2 సంవత్సరాలు అయినా సరే డబ్బులు ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళు కూడా బ్లాస్ట్ అయిపోయి మన దగ్గర రావడం జరిగింది. ఇప్పుడు వచ్చింది ఈ కేసు, పింగ్విన్ సెక్యూరిటీ సంస్థ అనేది కేసు ఎప్పుడు ఏర్పడ్డది? వీళ్ళ దగ్గర బాధితులు ఇంకెంతమంది ఉన్నారు? మీ దగ్గరికి ఎట్లా? కరోనా ముందు నుంచి ఉంది. కరోనా తర్వాత ఇంకా ఎక్కువగా దాని వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడం జరిగింది ఈ పెంగ్విన్ సెక్యూరిటీ అనే సంస్థ. సో కాబట్టి సాదా సీదా మధ్యతరగతి కుటుంబాలు, అదే విధంగా ఎవరైతే సాధారణ గృహిణులు ఉంటారో వాళ్ళే వీళ్ళ మెయిన్ టార్గెట్. సో వాళ్ళని చేసుకుని దాదాపుగా కరోనా తర్వాత వీళ్ళ అంటే వ్యాపారాన్ని విపరీతంగా పెంచుకొని దాదాపు 150 కోట్ల పైనే ఈ సామ్రాజ్యాన్ని సృష్టించి పేద ప్రజలను మోసం చేయడం జరిగింది. ఎంతమంది బాధితులు ఉన్నారు? బాధితులు కొంతమంది చనిపోయారంటూ కూడా, సూసైడ్ చేసుకుని చనిపోయారంటూ ఉన్నారు. మరి బాధితుల పక్షాన మీరు ఎలాంటి భరోసాని ఇస్తున్నారు? ఈ కేసుని ఎలా డీల్ చేయబోతున్నారు? ఇంతవరకు ఎట్లా ముందుకెళ్తుంది? ఖచ్చితంగా ఈ కేసును ముందుకు తీసుకెళ్తామండి. బాధితులందరికీ నేను చెప్పేది ఒకటి ఏంటంటే, నేను అడ్వకేట్ ఏం చేయగలను అంతవరకు ముందుకు తీసుకెళ్తా. సో ఇక జడ్జిమెంట్ అనేది నిరూపించుకోవడం అనేది వీళ్ళ దగ్గర ఉంది. సో వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు బట్టి ఖచ్చితంగా కేసు గెలుస్తాం. సో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం చేయడానికి అడ్వకేట్ సుబ్బు ఖచ్చితంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడు. అడ్వకేట్ సుబ్బు గారు ఇటువంటి కేసులనే వాదిస్తారా? ఇటువంటి కేసులనే డీల్ చేస్తారా? లేకుంటే కామన్ గా కూడా లేదండి, ఖచ్చితంగా నేను ఈ సివిల్ కేసుల్లో కంటే కూడా క్రిమినల్ కేసులో ఇంకా సిద్ధహస్తుండి. సో చాలా నేను నా గతంలో కూడా ట్రాక్ రికార్డ్ ఉంది. చాలా క్రిమినల్ కేసులు చేసినటువంటి చరిత్ర నాది. సో కాబట్టి ఖచ్చితంగా సివిల్ కేసులే కాకుండా సాదా సీదా మధ్యతరగతి కేసులు కూడా చేస్తాను. ఎంత ఇది మొత్తం ఎన్ని రూపాయల కోట్లు? ఎంత స్కామ్ ఇది? మొత్తంగా 150 కోట్ల పైన పెద్ద స్కామ్ అండి. రికవరీ అయ్యే అవకాశాలు? IOW లో కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఖచ్చితంగా దానికి ముందు చర్యలు తర్వాత చెప్తాం. ఎలా చేస్తాం, ఏంటి, ఏం జరగబోతుంది, ఏం చేస్తాం, ఎలా దీన్ని రికవరీ చేస్తాం అనేది ఖచ్చితంగా మీడియా సమావేశం పెట్టి మరొకసారి దీని గురించి తెలియజేయడం జరుగుతుంది. బాధితులకు ఏ విధంగా అండగా ఉండబోతుంది? ఖచ్చితంగా అండగా ఉంటానండి. ఏ విధంగా అంటే న్యాయపరంగా అండగా ఉంటాను. వాళ్ళకి ఖచ్చితంగా న్యాయ సలహాగా, అదేవిధంగా కోర్టు పరంగా కానీ ప్రతి విషయంలో నేను తోడుగా ఉంటాను. థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే కనుక 2 విషయాలు. సో అడ్వకేట్ సుబ్బు, ఒకటి రమావత్ మధు కేసులో మరియు ఈ యొక్క పింగ్విన్ సెక్యూరిటీ సంస్థ చేసినటువంటి మోసం, సుమారుగా 150 కోట్ల మోసం జరిగింది. ఆ యొక్క రమావత్ మధు కేసు రాకంటే ముందే వీళ్ళు నా దగ్గరికి వచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే దీన్ని చేయలేకపోయాను. రమావత్ మధు కేసు ఎప్పుడైతే డీల్ చేయడం స్టార్ట్ చేశానో వాళ్ళకు నమ్మకం వచ్చి బాధితులందరూ నా దగ్గరికి వచ్చారు. ఖచ్చితంగా బాధితులకు అండగా ఉంటానంటూ కూడా సుబ్బు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం.